హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ రెండవదండి. ఇందులో సుమారుగా 70 బిట్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మారథాన్ పర్పస్ అండి. చాలా వేగంగా ఎక్కువ బిట్లు తక్కువ సమయంలో మీకు అందించడం కోసం తయారు చేసిందండి. మరి ప్రతి విజయ సాధనలో ప్రతి మార్కు ఎంతో కీలకమైనదని భావిస్తూ మరి మారథాన్ రివ్యూగా ఈ యొక్క బిట్లను మీకు విడుదల చేయడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరిన్ని మోడల్ పేపర్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొదటి బిట్ చూద్దామండి. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి బిరుదులలో సరికానిది ఏది? ఆన్సర్ అయితే కమిసాకరుడు అండి. కమిసాకరుడు. మరి ఈయన బిరుదులు కులపతి, అభినవ సోక్రటిస్, బ్రహ్మర్షి అనే ఈ 3 బిరుదులు కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఇవ్వండి. మరి రెండో బిట్ చూద్దామండి. రెండో బిట్ చూసినట్లయితే కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడిగా, గిడుగు రామమూర్తి పంతులు కార్యదర్శిగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది? అంటే ఆన్సర్ అయితే వర్తమానాంధ్ర భాషా ప్రవర్తత సమాజం అండి. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తత సమాజము. మరి ఈ సంస్థని వాళ్ళు ఏర్పాటు చేశారండి. మూడో బిట్ చూద్దామండి. ప్రపంచంలో వెడల్పైన జలసంధి ఏమిటి? మరి వెడల్పైన జలసంధం డేవిస్ జలసంధి అండి. ఏ జలసంధి అండి? డేవిస్ జలసంధి అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి సాధారణంగా మహాసముద్రములలో నూనె నిల్వలు ఈ కింది వాటిలో దేనికి పరిమితమై ఉండును అని చూసుకున్నట్లయితే ఖండ తీరపు అంచున ఈ యొక్క నూనె నిల్వలు అనేవి మహాసముద్రములలో ఖండ తీరపు అంచున ఉంటాయండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోకో ఛానల్ వేటి మధ్య ఉంటుంది? మరి చూసినట్లయితే భారత్ మయన్మార్ల మధ్య ఈ యొక్క కోకో ఛానల్ అనేది ఉంటుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. బాబా బుడాన్ కొండలు ఈ క్రింది వాటిలో వేటి రూపాంతరాలు? వేటి నుంచి ఈ కొండలు ఏర్పడ్డాయి? బాబా బుడాన్ అనే కొండలు అంటే పశ్చిమ కనుమలు బాబా బుడాన్ కొండలుగా రూపాంతరం చెందాయి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి ఈ క్రింది వాటిని జతపరచండి. బయోస్పియర్ రిజర్వాయర్ అదే ఉన్న రాష్ట్రం. మరి దీన్ని చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి చూసినట్లయితే నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉందండి. మరి నోక్రెక్ మేఘాలయలో ఉందండి. మరి సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్లో ఉందండి. అదేవిధంగా పన్నా మధ్యప్రదేశ్లో ఉందండి. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో వేటిని పార్లమెంట్లో ఉండేట్లు చూడటం భారత రాష్ట్రపతి విధి? ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ACD ఈ 3 కూడా అండి. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులు, కాగ్ అండి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నివేదిక అండి. అదేవిధంగా జాతీయ షెడ్యూల్ కులాల సంఘం నివేదిక. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్లో ఉండేటట్లు చూడడం భారత రాష్ట్రపతి యొక్క విధి అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత ఆర్థిక సంఘానికి సంబంధించిన క్రింది స్టేట్మెంట్లలో సరైనది ఏది? సరైనది అంటే ఇవేవి కాదండి. అంటే ఏది కాదు చూద్దామండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం విదేశీ మూలధన ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. విదేశీ మూలధనం ఉంటుంది కదా, ఆ ప్రవాహాన్ని ప్రోత్సహించడం కూడా తప్పైనది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల మధ్య విత్త వనరులను సరైన పంపిణీకి వీలు కల్పిస్తుంది. విత్త పాలనలో పారదర్శకతను ఏర్పరుస్తుంది. ఇవేమీ సరైనది కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత ప్రభుత్వ చట్టం 1935లో సూచనల పత్రాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 1950లో భారత రాజ్యాంగంలో ఏ పేరుతో పొందుపరచబడినది? అంటే ఆదేశ సూత్రాలండి. ఆదేశిక సూత్రాలు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలుగా ఈ యొక్క సూచనల పత్రాన్ని ఈ పేరుతో మనం పిలుస్తున్నామండి. మరి నెక్స్ట్ బిట్ చూసినట్లయితే సరిహద్దు నిర్వహణ విభాగం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? అంటే ఇది హోం మంత్రిత్వం అండి. అంటే బార్డర్ సెక్యూరిటీ ఉంది కదండి, ఇదంతా కూడా హోం చూసుకుంటుందండి, హోంశాఖ. మరి భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఎందులో ప్రవేశపెట్టాలి? ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలండి.
మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కింది వాణిలో ఆర్థిక బిల్లుకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది? ఇక్కడ ఆర్థిక బిల్లును పార్లమెంటులోని ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు అన్నది తప్పైంది. మరి కింద చూడండి, ఏదైనా బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని చెప్పగల అంతిమ తీర్పు స్పీకర్ది. ఇది దీని రైట్ అండి. రాజ్యసభ లోక్సభ తనకు పంపించిన ద్రవ్య బిల్లును 14 రోజుల లోపల తిరిగి పంపించాలి. ఇది రైటేనండి. రాష్ట్రపతి ద్రవ్య బిల్లు మరొకసారి పరిశీలించండి అని తిప్పి పంపలేడు. ఇవన్నీ సరైనదే, కానీ ఫస్ట్ది మాత్రం తప్పండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇండియాలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏవి అంటే ఏ అండ్ బి అండి. ఏ అండ్ బి అంటే ఒకటదండి. అంటే ఏ అంటే వయసు ప్రాతిపదికన నిర్వహించే ప్రత్యక్ష ఎన్నికలు, నైష్పక్షిక ప్రాతిపదికన ఏక ఓటు కలిగే బదిలీ విధానం అండి. ఈ రెండు కూడా సరైనవండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మంత్రిమండలి ఏర్పాటు దీనితో ఆరంభం అవుతుంది. మంత్రిమండలి ఏర్పాటు అనేది ప్రధానమంత్రి నియామకంతో ప్రారంభం అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కేంద్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు అంటే కేంద్ర మంత్రుల యొక్క జీతభత్యాలను నిర్ణయించేది పార్లమెంట్ అండి. మరి ఈ క్రింది వానిలో సరే అయిన అంశం ఏది? చూడండి, ఎక్కువ ఆన్సర్లో ఇలాంటి పైవన్నీ వస్తే దీని యొక్క ఆన్సర్ను మనం పెట్టుకోవచ్చండి. సో ఇది ఆన్సర్ అయితే పైవన్నీ అండి. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో ఏది భారతదేశ ప్రణాళికా సంఘం విధి కాదు? మరి ఆన్సర్ అయితే అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడం, డెవలప్మెంట్ ప్లాన్స్ అండి. వీటిని అమలు చేయడం అనేది ప్రణాళిక సంఘం విధి కాదు. ఏం చేస్తుంది మరి ప్రణాళిక సంఘం యొక్క విధి ఏమిటి అంటే ప్రణాళిక రూపొందిస్తుందండి, ఆ ప్రణాళిక ప్రగతిని సమీక్షిస్తుందండి, అదేవిధంగా విధాన మరియు పాలనాపరమైన అంశాలపై సూచనలు చేస్తుందండి. అంతే, దాన్ని అమలు చేయడం అనేది ఈ యొక్క ప్రణాళిక సంఘం విధి కాదు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు? ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ 2 అన్నది సరైనది కాదండి. సేవా రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 2021, 2011, 12 సంవత్సరంలో 36.7గా ఉంది కదండి, అది సరైనది కాదండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా ఎంత? రాష్ట్ర వాటా 41% అండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 41%. నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ గృహాల మధ్య ఆర్థిక అసమానతను కొలుచుటకు తన సర్వేలలో ఈ క్రింది సూచికను ఉపయోగిస్తుంది. అంటే వినియోగం అనే సూచికను ఈ శాంపిల్ సర్వే అనేది ఈ సూచికను ఉపయోగిస్తుందండి, గృహాల మధ్య అసమానతలను. మరి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన PMRYని అమలు చేయు సంస్థ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది జిల్లా పరిశ్రమల కేంద్రం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఐక్యరాజ్య సమితి 2030వ సంవత్సరం వరకు మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది అంటే సుమారుగా 17 లక్ష్యాలను నిర్దేశించిందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రతను కల్పిస్తుంది? ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలోని దారిద్ర్య రేఖ కింద నివసిస్తున్నటువంటి భూమి లేని శ్రామికులందరికీ కూడా ఆమ్ ఆద్మీ బీమా యోజన అనేది భద్రత కల్పిస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ అభియాన్ను ఎప్పుడు ప్రారంభించారు? RMSA అండి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2009 అండి. 2009లో RMSAని ప్రారంభించారు. మరి బలహీన బ్యాంకుల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? మరి ఈ కమిటీ వర్మ కమిటీ అండి. బలహీన బ్యాంకుల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన కమిటీ వర్మ కమిటీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద్రవ్య విలువ తగ్గింపు వల్ల డాష్ ఏమి ఏర్పడుతుంది
అంటే దేశీయ ధరలు తగ్గుదల వస్తుందండి. ద్రవ్య విలువ ఎప్పుడైతే తగ్గిందో దేశీయ ధరలు తగ్గుదల కనిపిస్తుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి అగ్రికల్చర్ కెనాట్ వెయిట్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? అగ్రికల్చర్ కెనాట్ వెయిట్ అనే పుస్తకాన్ని రాసింది ఎంఎస్ స్వామినాథన్. ఈయన ఎన్నో సంకరజాతి వంగడాల మీద ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ ఎన్నో పరిశోధనలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారతదేశం నుండి అత్యధిక దిగుమతులు పొందే దేశం ఏది? మరి అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది భారతదేశం నుండి ఎక్కువ దిగుమతులు అయితే పొందుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది ఏ రాష్ట్రంలో టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? ఎలిఫెంట్ రిజర్వ్ అంటే ఈ యొక్క ఎలిఫెంట్ యొక్క ఫారెస్ట్ని ఎక్కడ ఆమోదించారంటే ఉత్తరప్రదేశ్లో అండి. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఆమోదించడం జరిగిందండి. జాతీయ పౌష్టికాహార దినాన్ని ఎన్ఎస్డబ్ల్యూ ఎప్పుడు పాటిస్తారు? జాతీయ పౌష్టికాహార వారాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారంటే సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పౌష్టికాహార వారం, సెప్టెంబర్ 1 to 7. భారతదేశపు తొలి అంతరిక్ష మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? ఇది తొలి అంతరిక్ష మ్యూజియం హైదరాబాదులో ప్రారంభమైందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. నూతన అటార్నీ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? మూడోది ఆర్ వెంకటరమణిని నియమించిందండి, నూతన అటార్నీ జనరల్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏ ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించారు? మరి ఇక్కడ జేకేఈ కాప్ అండి. చూసుకోండి, జమ్మూ కాశ్మీర్ ఈ అంటే ఇంటర్నెట్, ఆన్లైన్, కాప్ అంటే పోలీసులు. జేకేఈ కాప్ అనే యొక్క మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మన దేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? అంటే 1952లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మన దేశంలో నెక్స్ట్ బిట్ చూద్దామండి. వర్ణాంధత్వం ఉన్నవారు ఏ రంగును గుర్తుపట్టలేరు? వర్ణాంధత్వం ఉన్నవాళ్ళు ఈ యొక్క నీలం, ఆకుపచ్చ, ఎరుపు పైవన్నింటినీ, ఈ రంగులన్నింటినీ కూడా వర్ణాంధత్వం ఉన్నవాళ్ళు, వర్ణము అంటేనే రంగు అండి, అంధత్వం అంటే కనిపించకపోవడం, వర్ణాంధత్వం అంటే ఏ రంగు కనిపించకపోవడం అండి, అంటే ఏ రంగును గుర్తుపట్టలేరు వారు. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది? అంటే అగ్నిమాపక యంత్రాలలో కార్బన్ డైఆక్సైడ్ని CO2ను ఉపయోగిస్తారండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మన దేశంలో స్థాపించిన చివరి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది? అంటే విక్రమశిల అనే బౌద్ధ విశ్వవిద్యాలయం చివరిసారిగా స్థాపించారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్ర మద్రాస్ రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు? అంటే కుమారస్వామి రాజా అన్నవాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. నెక్స్ట్ బిట్ చూస్తే ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ప్లాసీ యుద్ధం 1757లో జరిగిందండి, 1757లో. నెక్స్ట్ బిట్ చూద్దామండి. దామోదర్ లోయ ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం ఏది? దామోదర్ లోయ ప్రాజెక్టు ఉన్నది బీహార్ రాష్ట్రంలో ఉందండి. మరి నెక్స్ట్ బిట్ చూస్తున్నట్లయితే జనపనార మిల్లులు అధికంగా ఉన్న జిల్లా ఏది? అంటే విజయనగరంలో ఈ యొక్క జనపనార మిల్లులు విజయనగరంలో ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గంగవరం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది? అంటే ఇది విశాఖపట్నం జిల్లాలో గంగవరం ఓడరేవు ఉన్నదండి. మరి నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఈ క్రింది వానిలో సరైన సమాధానాలను గుర్తించండి. అంటే పైవన్నీ సరైనవేనండి. ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. IMFను ఇక్కడ ప్రారంభించారు, IMFలో ఇది ఉంది, 189 సభ్య దేశాలు ఉన్నాయి, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచంలోని అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్ ఎక్కడ ప్రారంభించారు? మరి ఇక్కడ చూసినట్లయితే
వియత్నంలో అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జ్ను ప్రారంభించారండి వియత్నంలో. మరి నెక్స్ట్ బిట్ చూస్తున్నట్లయితే బైకో అనే పండుగను క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ పండుగ అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. పారా షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని గెలుచుకొని 2024 పారిస్ పారా ఒలింపిక్స్లో స్థానం సంపాదించింది ఎవరు? అంటే లేఖరా, అవని లేఖరా అనే ఆమె ఈ యొక్క 2024 పారిస్ పారా ఒలింపిక్స్లో స్థానం సంపాదించిందండి. మరి నెక్స్ట్ పెట్టండి. అంతరిక్షంలో ఉన్న భారతీయ శాటిలైట్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇస్రో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రాజెక్ట్ నేత్ర పైన ఉన్నటువంటి భారతీయ శాటిలైట్కు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇస్రో ప్రారంభించినటువంటి ప్రాజెక్టే ప్రాజెక్ట్ నేత్ర. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ యాక్షన్ సదస్సుకు హాజరైన 66 దేశాలు ఇప్పటి వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తగ్గించడానికి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఏ సంవత్సరాన్ని నాటికి అని అడగడం జరిగిందండి. ఇది 2050 అండి. 2050 నాటికి ఈ యొక్క జీరో స్థాయికి తగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ని సంతకాలు చేసాయి ఫ్రెండ్స్ 66 దేశాలు. క్రింది ఏ ప్రాంతం 3వ ఖేలో ఇండియా నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కి ఎంపిక కాలేదు? ఇక్కడ ఆన్సర్ అయితే ప్రయాగ్రాజ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్వచ్ఛ భారత్ మరియు గో గ్రీన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ రైల్వే శాఖ మొట్టమొదటిసారిగా బాటిల్ క్రషింగ్ మిషన్ను ఏ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రవేశపెట్టింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్వచ్ఛ భారత్ గో గ్రీన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రైల్వే శాఖ మొట్టమొదటిసారిగా బాటిల్ క్రషింగ్ మిషన్ను ఏ ట్రైన్లో ప్రారంభించిందంటే ముంబై రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రారంభించిందండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏ సంవత్సరం నాటికి ఒడిశా మురికివాడ రహితంగా మారుతుందని ప్రకటించారు? మరి 2023 నాటికి ఒరిస్సా మురికివాడ రహితంగా మారుతుందని నవీన్ పట్నాయక్ గారు తెలియజేశారండి. చట్ట విరుద్ధమైన, నివేదించబడని మరియు క్రమబద్ధీకరించబడని షిప్పింగ్కు వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించబడుతుంది? అంటే జూన్ 5వ తేదీన. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2023 IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి ఏ దేశం ఆతిథ్యం వహించనుంది? IBA 2023లో ఏ దేశం బాక్సింగ్కి ఆతిథ్యం ఇస్తుంది అంటే భారతదేశమేనండి, మన దేశమే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5వ రోలాండ్ బుక్ ప్రైజ్ 2022 ఫ్రెంచ్ నవల యొక్క ఏ బెంగాలీ అనువాదానికి లభించింది? 5వ రోలాండ్ బుక్ ప్రైజ్ 2022 ఫ్రెంచ్ నవల యొక్క ఏ బెంగాలీ అనువాదానికి లభించింది అంటే ద మెర్సాల్ట్ ఇన్వెస్టిగేషన్ అనే బెంగాలీ అనువాదానికి ఈ యొక్క ప్రైజ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మనం జరుపుకుంటామండి. కిడ్నీ మరియు తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు ఎంత మొత్తంలో పెన్షన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది? చాలా ఇంపార్టెంట్. 10,000 మొత్తంలో, నెలకు ఎంత మొత్తం అంటే 10,000 మొత్తంలో ఈ యొక్క కిడ్నీ మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నదండి. శాతవాహనుల కాలం నాటి తూర్పు తీరపు ప్రముఖ రేవు పట్టణం ఏమిటి అంటే మైసోలియా. శాతవాహనుల కాలం నాటి ఈ యొక్క తూర్పు తీరపు ప్రధాన ప్రముఖ రేవు పట్టణం మైసోలియా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 191. ఇక్ష్వాకులలో గొప్ప రాజు ఎవరు అంటే వీర పురుషదత్తుడు అండి. వీర పురుషదత్తుడు గొప్ప రాజు అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. టాలమీ పేర్కొన్న ముఖ్య నగరం బెన్ గురాన్ అనగా ఏమిటి?
అంటే వేంగిపురం అండి. టాలమీ పేర్కొన్న ముఖ్య నగరం బెన్ గురాన్ అంటే వేంగిపురం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గొప్ప బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలు ఏమిటి అంటే పారిభోజక స్తూపాలండి. బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలు పారిభోజక స్తూపాలు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. సోమదేవుడి యొక్క కథా సరిసాగరం ప్రకారం ఎవరి కుట్ర వల్ల నాగార్జునుడు చంపబడ్డాడు? ఎవరి కుట్ర వల్ల నాగార్జునుడు చంపబడ్డాడు అంటే ఆర్యశృంగుడు అండి. ఆర్యశృంగుడు వల్ల ఈ యొక్క నాగార్జునుడు చంపబడ్డాడండి. గొనగ విజయాదిత్యుడు బిక్కవాలులో నిర్మించిన దేవాలయాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అంటే ఇవన్నీ కూడా సరైనవే. విజయేశ్వరాలయం, గోలింగేశ్వరాలయం, చంద్రశేఖరాలయం పైవన్నీ కూడా సరైనవేనండి. ఇందాక చెప్పాను పైవన్నీవే అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టేయచ్చండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. కాకతీయుల కాలంలో ప్రధానమైనటువంటి వినోదం ఏమిటి అంటే కాకతీయుల కాలంలో ప్రధానమైన వినోదం తోలుబొమ్మలాట అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రపంచంలోని మహోత్తర ఉద్యమాల్లో పెదనందుపాడు ఉద్యమం ఒకటి అని చెప్పిన మద్రాస్ గవర్నర్ ఎవరు అంటే మద్రాస్ గవర్నర్ వెల్లింగ్టన్. ఈ యొక్క మహోత్తర ఉద్యమాలలో పెదనందుపాడు ఉద్యమం ఒకటని చెప్పాడండి వెల్లింగ్టన్. మన నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఫార్వర్డ్ బ్లాక్లో చేరిన తొలి అంధుడు ఎవరు అంటే ఇక్కడ అన్నపూర్ణయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య ఫార్వర్డ్ బ్లాక్లో చేరిన తొలి ఆంధ్రుడు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. చెరువుల ద్వారా నికర నీటిపారుదల గల భూమి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏమిటి అంటే విజయనగరం. విజయనగరంలో నికర నీటిపారుదల ఎక్కువ గల భూమి ఉందండి చెరువుల ద్వారా. మరి లాస్ట్ బిట్ అండి. మరి కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల జిల్లా ఏమిటి అంటే విశాఖపట్నం జిల్లా అండి. మరి ఈ వీడియోలు చాలా బాగా ఈ బిట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.